తను అనుకున్నది పూర్తయ్యాక ఒక లేగదూడని బలివ్వడంతో మొదటి దశ పూర్తవుతుంది. తర్వాతి దశ ప్రయోగించిన వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రక్రియ. రేణుక అవతారం చాలా ప్రమాదకరమైంది కాబట్టి తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. ఇది ఎవరి మీదైతే ప్రయోగించబడుతుందో వారి చేతి దగ్గరే చేయాలి. తనవి కాని పాదరక్షలు మాత్రమే ధరించి దిగంబరుడిగా ఉండి నియమాలు ఆచరిస్తూ పూజను పూర్తి చేయాలి. అప్పుడు గాని ఆ రేణుక శాంతించదు. అసలు ఇట్లా చేతబడి చేసే వాళ్ళకి నియమాలుంటాయా? చాలా నియమాలున్నాయి. ప్రతి గురువారం 108 బిందెలతో తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి ఎప్పుడూ నిమ్మకాయలుండాలి. రంగు మారిన నిమ్మకాయలు అనర్థానికి సంకేతం. మంచానికి అడ్డంగా పడుకోకూడదు. చేతబడి సమయంలో పూజ పూర్తయ్యే వరకు సంభోగించకూడదు. ఇవాళ ప్యాన చూస్తుండే నేను పండుకుంటాను. అట్లా పోయేస్తా. గట్లనే బావా. ఏమరా మళ్ళీ పండగ కూడా ఇంటికి పోలే? పోతున్నా అన్న. మళ్ళీ చిన్న సాయం కావాలి. ఓ అరగంట సేపు ఎవరు రాకుండా చూసుకో. మళ్ళా జరిగింది మొత్తం మర్చిపోవాలి. పైసలు ఇస్తా.